సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ వచ్చిందని ఇదే సభలో కేసీఆర్ అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం సమాధానమిచ్చారు. ప్రగతి భవన్ గాడిలు బద్దలు కొట్టి ఇనుప కంచెను తొలగించిన తర్వాత తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఓటమి తర్వాతైనా బీఆర్ఎస్లో మార్పు వస్తుందని ఆశించా. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నా. ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. మా పార్టీ మా ఇష్టం అనేది ఎక్కువ కాలం చెల్లదు. ప్రజలు నిట్టూరుగా నిలబడి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ప్రజాభవన్కు ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు. ప్రగతి భవన్ గాడిలు బద్దలు కొట్టి ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు రావడం బీఆర్ఎస్ నేతలు సవరించుకోలేకపోతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ ఆలీకి ప్రగతి భవన్లోకి ప్రవేశం లేదని హోంగార్డ్ వెనక్కి పంపారు. ఆనాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్కు వెళ్తే అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపించారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన ప్రజా గాయకుడు గద్దర్ని కూడా అదే విధంగా అవమానించారు. గంటల కొద్దీ ఆయన ప్రగతి భవన్ గేటు వద్ద నిలబెట్టారు. ఈ ఘటనలన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు. భారత సహాయంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులు గద్దరన్నకు అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ప్రజలకు స్వేచ్ఛ కల్పిద్దాం. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఎవరైనా తమ సమస్యలు చెబితే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2 ఎమ్మెల్యేల సభ్యతలను రద్దు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ నిరసన తెలిపినందుకు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి 6 గ్యారంటీలకు ఆమోదం తెలిపాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే కార్యాచరణ రూపొందిస్తున్నాం. అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతి భవన్కి పిలిచి గౌరవించారా? ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా? 10 ఏళ్ల అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు. తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నాల్నీకి ఎందుకు న్యాయం చేయలేదు? కేసీఆర్ తన కుటుంబంలోని కుమారుడు కుమార్తె బంధువులకు మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమ పార్టీ అని పదే పదే చెప్పే బీఆర్ఎస్ ధర్నా చౌక్ ఎత్తేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేము ధర్నా చౌక్ పునరుద్ధరించి తెలంగాణ ప్రజలకు హక్కులు కల్పిస్తే అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు. కావాలనుకుంటే కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవచ్చు. 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు. గత 10 ఏళ్లలో తెలంగాణలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్టీ నివేదిక చెబుతుంది. రైతు ప్రభుత్వం ఇదేనా? రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. రైతు బతికి ఉన్నప్పుడు పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇదే వారికి శిక్ష. వరి వస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్ తన ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించారు. కేసీఆర్ తన వడ్లను క్వింటకు 4,250కి అమ్ముకున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా? తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 అనేది పచ్చి అబద్ధం. 1 కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపు సెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగింది? 2014లో పంపు సెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు చేరింది. తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేకపోయారు? ప్రత్యేక తెలంగాణలో కూడా పాలమూరు చేవెళ్ల ప్రాంతంపై వివక్షత కొనసాగింది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. మిడ్ మానేరు నిర్వాహితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. వాళ్ళు ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసు పెట్టి హింసించారు. దళితులను లాకప్లో పెట్టి కరెంట్ షాక్ ఇచ్చి హింసించారు. భారత సభ్యులను ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించాం. వారిని ఇక్కడే కూర్చోబెట్టి కఠోర నిజాలు వినిపిస్తాం. వారికి ఇదే శిక్ష అని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. క్షమాపణ చెప్పాల్సిందే. 10వ తరగతి పరీక్షలు సరిగ్గా నిర్వహించని వారు ఇంటర్ పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం సరిగ్గా చేయలేక 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమైన వారు, టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారు సిగ్గుతో తలంచుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. మేనేజ్మెంట్ కోటాలో పదవి పొందాలనుకుంటే కేటీఆర్కు నిరాశ ఎదురైంది. పదవి దక్కలేదనే నిరాశతోనే కేటీఆర్ అక్కస్తు వెళ్ళగక్కుతున్నారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించాం. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి డ్రగ్స్ అడ్డాగా మారింది. డ్రగ్స్ ఘటనపై సీట్ వేయాలని నేనే పోరాటం చేశాను. డ్రగ్స్ కొరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రం తయారు చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన న్యాప్ కాగితాలకే పరిమితమైంది. డ్రగ్స్ నివారణకు 319 మంది సిబ్బంది కావాలంటే ఇవ్వలేదు. న్యాబ్ 29 కోట్ల నిధులు కోరితే కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం డ్రగ్స్ అరికెట్టేందుకు పటిష్ట ప్రణాళికతో వెళ్తుంది. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కఠినంగా శిక్షిస్తాం.
రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్ గంజాయి వస్తే ఊరుకోం. ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే విధంగా సంక్షేమ అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్తాం. ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నా. మేం పాలకులం కాదు, సేవకులం. 4.5 కోట్లు ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రసాద్ కుమార్ ప్రకటించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.